బాస్ తీన్మార్ మల్లన్న టీం నాయకుని నేను ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు లైవ్ పెట్టుకున్నది ఎందుకనంటే కేఆర్ టీవీ క్రాంతి. అసలు ఈ క్రాంతి ఎవరు? గత వారం రోజుల నుంచి తీన్మార్ మల్లన్న పైన ఈయన చిమ్ముతున్న విషయం ఏంటిది? అసలు ఆ తీన్మార్ మల్లన్న అనగారిన వర్గాలకు ఏదో మోసం చేస్తున్నా ఇది అది అని చెప్పేసి ఒక వారం 10 రోజుల నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనుకుంటూ మనకు చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ కేఆర్ టీవీ? అసలు ఈయన ఎవరు? ఈయన అసలు నిన్న నేను సాయంత్రం 4 గంటలకు క్రాంతికి ఫోన్ చేశాను. నేను ఏంది క్రాంతి, మరి మల్లన్న మీద ఇట్లా విషయం చెబుతా ఉన్నావు, ఆయన కొట్లాడుతూ ఉన్నాడు, కనీసం సపోర్ట్ చేయకుండా పర్లేదు కానీ నష్టం చేయొద్దు కానీ నేను మాట్లాడితే ఏమంటున్నానంటే ఆయనే నువ్వు మల్లన్న నీకు ఎంత ఇస్తున్నాడు, ఎంత కమ్ముడు పోయినావు అని అంటున్నాడు. నేను ఇప్పుడు నేను డైరెక్ట్ సూటిగా అడుగుతున్న క్రాంతి, కేటీఆర్ మన్నే క్రిషాంకు నిన్ను ఎంత కొన్నారు, నీకు ఎన్ని పైసలు ఇస్తారు నాకు చెప్పు ఫస్ట్ డైరెక్ట్. అసలు నీకేమైనా విలువలు ఉన్నాయా? జర్నలిస్ట్ విలువలు అసలు ఒక వ్యక్తి మీద మనం బురద చల్లుతున్నప్పుడు ఆధారాలని ఉండాలి. అది నీకు తెలుసు. నీకు బుర్ర ఉండి పనిచేస్తున్నా, బుర్ర లేకుండా నువ్వు ఏదో పార్ట్స్ పెట్టుకొని పోతున్నావు. కానీ మల్లన్న అనే నాయకుడు ప్రజల నుంచి పుట్టిండు, అది నీకు తెలుసు. గతంలో చూద్దాం. నిన్న నేను 4 గంటలకు ఫోన్ చేసిన, ఎందుకు ఆయన మీద విషయం చెబుతున్నావు, అసలు మల్లన్న మీద ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు బీఆర్ఎస్ నేతల దగ్గర నేను నిన్న మాట్లాడినా. ఫస్ట్ ఒకసారి మనం ఏం మాట్లాడినామో చూద్దాం. ఎపిసోడ్ కరెక్ట్గా వరుసగా విందాం మనం ఒకసారి. సంపాదనే కాదు, మంచి పేరు ఉంటుంది, కొన్ని లీడర్షిప్ ఉంటాయి, అన్ని నువ్వు ఆ విషయాలు అని చెప్పి నువ్వు అంటే నేను చెప్తాను. అని ఆయన సంపాదించింది చెప్తానే, నేను అన్ని లీడర్షిప్ నేర్చుకున్నా, సంపాదించాలని అన్ని హ్యాపీగానే మంచిగానే ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, ఏది మన అనగానే వర్గాలను మోసం చేసిన అంటున్నావు కదా. డైరెక్ట్ నువ్వు ఏమంటున్నావు, నల్ల తమిళ డైరెక్ట్ మోసం చేసింది అంటున్నావు. నువ్వు అలా ఏడ మోసం చేసింది, ఎవరిని మోసం చేసిన చూసినావాను? ఏది అనగారిన వర్గాలను ఎవరెవరు మోసం చేసిన ఉన్నదని నేను క్రాంతితో మాట్లాడుతున్నాను నిన్న. అది ఒకసారి నేను క్రాంతితో మాట్లాడే ఆడియో రికార్డ్ ఇది. ఎవరు మోసం చేయలేదు చెప్పు నువ్వు. అదే ఇప్పుడు నేను చెప్తాను చెప్పు అంటున్నా. నేనే నువ్వు చెప్పినోనే చెప్తానే. నెంబర్ 1 వ్యవస్థలో చిన్ననే ఇది మన చిన్న తప్పులని జరిగినాయని నువ్వు ఊహించుకొని నువ్వు మాట్లాడినావు ఇదివరదాకా. విశారదన్ మహారాజు ఒకటి, మురళి, మన కోదండరాం, రాహుల్ గాంధీ నలుగురు ఉన్నదా? వీళ్ళు ఎక్కడ స్టేట్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎక్కడ మల్లన్న మోసం చేసినా ఎక్కడన్నా చెప్పిందా వీళ్ళు? అర్థం కాదు. విశారదన్ మహారాజు, ఈ కోదండరాం, రాహుల్ గాంధీ లాంటి ఈ మురళి వీళ్ళంతా ఎక్కడన్నా మల్లన్న నా దగ్గరకు వచ్చి మోసం చేసి నా దగ్గర దొంగతనం చేసి నా సబ్జెక్ట్ ఎత్తుకపోయిందని చెప్పేసి ఏమైనా కంప్లైంట్ ఏమైనా మోసం చేసినా నీకు ఎత్తిరా? అయితే విషయం ఏంటంటే నిజంగా నువ్వు మల్లన్న వల్ల మోసపోయినా కూడా నువ్వు కూడా చెప్పుకోలేవు. ఎందుకు అని అంటే నీ వీక్నెస్, నీ విషయం అంతా తెలిసి ఉంటది మల్లన్నకు. ఇగో నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 వినండి ఇగో చందు చిలక ప్రవీణ్ అని ఒక మ్యాటర్ తీసినావు కదా. అవును. వీళ్ళు ఎంత స్కామ్ చేసి చెప్పాను బ్రదర్, నేను ప్రత్యక్ష సాక్షి. నా బచ్చన్నపేట మండలం వినండి అరే ఎవిడెన్స్ మెయిన్ ఉన్నాయి, నాకు ఎవిడెన్స్ ని పంపిస్తా వాట్సాప్ లో ఇప్పుడే పెడతా. అంటే డిస్కషన్ కదా మనది. ఏదన్నా కానీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేయని అన్న, 100 కోట్ల రూపాయలు స్కామ్ చేయని, లేకపోతే 1000 కోట్లు స్కామ్ చేయని. ఏం చెప్పాలంటే బిడ్డ అది కాదు బిడ్డ, ఇది పద్ధతి, ఇది వ్యవహారం. మనం ఛానల్ కిందకి పెట్టుకున్నాం, మన సమాజం సేవ కిందకి కోసం పెడతారా? నార్మల్ గా కొన్ని మాట్లాడని విషయాలు ఏదైనా మాట తోలితేనో చెప్పొచ్చు. ఇట్లాంటి తప్పులు చేస్తే గుద్ద మీద దాన్ని ఎల్లగొట్టినే ఉంటది. పైసల విషయంలో తప్పు చేసినా ఉంటుందా బ్రదర్? నువ్వు ఒక మాట నీ ఛానల్ ఎవరైనా తప్పు చేస్తే అరే ఉంటదా? చెప్పండి. ఇప్పుడు మళ్ళా నాకు కింద స్ట్రిప్ పెట్టుకోండి కదా, ఏది అకౌంట్ లో డబ్బులు పడాలని. ఎన్ని కోట్లు పడి ఉండొచ్చు లెక్క తెలియదా నీకు? తెలుసా నీకు? అదేనే నీకు ఏమైనా కావాలంటే స్టేట్మెంట్ కావాలంటే ఇస్తాం కానీ ఈ చిలక ప్రవీణ్ చంద్ర అంటాడు నేను నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. కాదు, ఇప్పుడు అత్త చేతి ఒకటి కోడలి చేతి ఒకటి ఉండదు. అత్త కోడలు ఏది చేసినా తప్పే, అర్థమైందా? ఇప్పుడు శిల్క ప్రవీణ్ చంది చేసినా తప్పే. ఇప్పుడు మళ్ళా QR కోడ్లు పెట్టుకొని, ఫోన్ పే నెంబర్లు పెట్టుకొని వసూలు చేసి ఆ వసూళ్ళ ముచ్చట చెప్పకపోవడం కూడా తప్పే. వసూళ్ళ ముచ్చట కావాలంటే నీకు ఇస్తాను డీటెయిల్స్, నీకు ఇస్తా. విను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బ్రదర్. నేనేమంటున్నా, ఈ శిల్క ప్రవీణ్ అనేటోడు ఒక గర్భిణీ స్త్రీ దగ్గర 4 లక్షలు డిమాండ్ చేసిండు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఈయన చందుకు పైసలు ఫోన్ పే కొట్టిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి. లేకపోతే వీళ్ళిద్దరు పోయి ఒక 20 రూపాయల బాండ్ పేపర్ మీద ల్యాండ్ సెటిల్మెంట్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టినట్టు నీకు పంపిస్తా బాండు. వాళ్ళని ఫోన్ చేసి ఇదేనా కదా అని అడుగు. నేను ఎవిడెన్స్ పెడతా నీకు. ఒక మాట విను. అయ్యుండొచ్చు సోదరా, అయ్యుండొచ్చు కాదు, అయ్యింది. సరే నీ మాట ప్రకారం అయ్యింది అనుకున్నా. నేనేమంటున్నా అంటే చెప్పండి. ఆ ఇద్దరు
మోసపోయింది ఆ బాధితురాలు. వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు, వీళ్ళు దొంగలా, వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు చెప్పి వీళ్ళు దొంగలేనా వీళ్ళ? ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటంటే ఇప్పుడు నమ్మి నడిచినప్పుడు, లేకపోతే నీ కోసం భార్య తప్పు ఏమన్నాడా? ఆయనకు మంచి గౌరవం ఇచ్చిండు ఆఫీసులో వాళ్ళకని కాదు సోదరా, విను నువ్వు వదిలేయాలి. ఏంటి అని అంటే మంచి చెప్పే ప్రయత్నం చేయాలి, అనవసరంగా బ్లేమ్ చేయొద్దు అని అంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కూడా మంచిగా ఉన్నారు, మీరు ఆల్రెడీ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటున్నారు మళ్ళా నుంచి సంతోషం. బట్ ఏంటంటే ఇప్పుడు రేపటి నాడు శ్రీనివాసును కూడా ఏదైనా తెలుసో తెలియకో చిన్నగా ఓ 10కో 5కో ఆశపడి నువ్వు ఏదైనా చేసినావు అనుకో, నీకేం చెప్పాలంటే శ్రీను వద్దు బిడ్డ, నువ్వు ఇన్ని రోజులు నాతో నడిచినావు, అది పద్ధతి కాదా అని చెప్పాలా? ఇక్కడ చూడండి, ఎంతసేపు 10కో 5కో ఆశపడుతున్నా చెప్పేసి డబ్బుల విషయమే మాట్లాడుతున్నాడు. కానీ ఒకసారి వినండి, అది నేను ఒకసారి చెప్పింది మీకు అర్థమైందని చెప్పారు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పిండు, వాళ్ళకు 2-3 సార్లు చెప్పిండు. మీకు అర్థమవుతలేదు నీకు ఇక్కడ చెప్పినాక కూడా ఒక గర్భిణీ స్త్రీ దగ్గర పోయి 4 లక్షలు డిమాండ్ చేసినట్టు వాళ్ళు మనసులా కాడదులా? నువ్వు చెప్పు, నేను నిన్ను అడుగుతున్నా చెప్పిగా. వీళ్ళిద్దరు నీకు ఎవిడెన్స్ చెప్పిస్తుంది నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అడగలేదని వాళ్ళని అడుగు, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు నువ్వు ఫస్ట్. ఇగో విను, నేనేమంటున్నా, మనుషులు అన్నప్పుడే తప్పులు చేస్తారు. ఇక ఇది గుర్తుపెట్టుకో, ఇక జంతువులు తప్పులు జంతువులతోటి మనుషులకు సంబంధం ఉండదు పెద్ద, కానీ మనుషులే తప్పులు చేస్తారు. ఒక వ్యవస్థ నిర్మిద్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సర్దిపుచ్చుతావా? చిన్న అది సరిదిద్దుకోలేని తప్పులు అంటే ఇప్పుడు నువ్వు ఎట్లుందంటే నువ్వు పద్ధతి కాదు, తెలుసుకొని మాట్లాడాలా? చెప్పు విను. ఇప్పుడు నేనంట, ఇప్పుడు నిఖిల్గా ప్రవీణ్ ఇదంటే ఇల్లు అంటున్నావు. కోదండరామ్ సార్ ఏం చేసిండు? రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా తెచ్చిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంగల్ చేస్తే ఆ పంగ కొట్టి ఈ పంగ కొట్టి కడతా అని అన్నాడు. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డిని మళ్ళీ జోకే ప్రయత్నం చేస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జోకే ప్రయత్నం చేస్తాడు. చెప్తాను అవ్వ పెట్టదు అడక తినని అన్నట్టు. నువ్వు ఎట్లా అంటే బీసీ వర్గం నువ్వు ఎత్తుకోవు, బీసీ వాదా ఆయన ఎత్తుకొని ముందుకు పోతాడు. ఇది నువ్వు అన్న లోపాలుగో కోడిగుడ్డు మీద ఎంటికలు వేస్తే నీకేం రాదల్లా. ఆయన కొట్లాడుతుండు, నువ్వు బీజేపీ కురుమే అంటున్నావు కదా. నువ్వు విను అంటున్నా, నేను వింటున్నానే చెప్పు. నేనేమంటున్నా అంటే పోవాలి, బ్రహ్మాండంగా పోవాలి, సక్సెస్ చేయాలి, బీసీలను నిజంగా రాజ్యాధికారాన్ని తీసుకొని రావాలి. మల్లన్న వల్ల కాదు, మల్లన్న వల్ల ఇంచు కదలదు, ముంచేస్తారు. అర్థమవుతుందా? నీ నుంచి ఏమైతుంది? నా నుంచి ఒక్క నుంచి కూడా రావద్దు. ఆయన నుంచి వ్యవస్థ నడవచ్చు. అది అట్లాంటిది మళ్ళీ కలుపుకోబోతుండే. నువ్వేం చేస్తున్నావు అంటే ఈ చిలుక ప్రవేశానికి తప్పి గీళ్ళను పట్టుకొని మాట్లాడుకుంటూ కోదండరామ్ సార్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు. నేను మల్లన్న తప్పి చేసిండు నా దగ్గరకు వచ్చాను. కోదండరామ్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిండ చూపి నాకు పంపి. నువ్వు కూడా తప్పు చేయొచ్చు, నువ్వు చెప్తావా? అరే ఇప్పుడు అంటే నువ్వు ఊహించుకొని చెప్తావా? ఒక ఛానల్ లో నడిపిస్తున్నావు బ్రదర్, ఒక ఉందాతనం మెయింటైన్ చేసుకోవు. నువ్వు ఛానల్ నడిపించినప్పుడు రీజన్ లేదు. ఇప్పుడు కోదండరామ్ అన్నాడు, విశారాధ అన్నాడు, అనితోటి ఫోన్ చేయాలి. నీకు కనబడతలేదా? నీకు కనబడతలేదా చెప్పు. ఏది కనబడుతుంది? ఇప్పుడు గీళ్ళే కనబడితే నీకు ఎవిడెన్స్ పెడితేనే నీకు కనబడుతుంటే లైట్ తీసుకో. వాళ్ళు ఏదో తప్పులు జరుగుతాయంటే పైసలు 4 లక్షలు డిమాండ్ చేసినా తీయకపోతే ఉంటుందా? ఇంకా ఇచ్చేది లైట్ తీసుకో అంటలేను, దానికి ఒక పద్ధతి ఉంటది. ఆయన చెప్పి చూసిండు, ఆయనకు ఛానల్ వీడియో పదవి ఇచ్చిండు. ఆయనకు మంచిగా చూసుకోరా బిడ్డ అని ఇస్తే నా బచ్చనపేట మండలంలో ఒక ఎకరం పాపం ఎక్కకపోతే ఈయన తప్పు చేస్తే నేను పోయి రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్లు చేసిన నీకు నంబర్ ఇస్తా, అమ్మాయికి ఇస్తా. ఇంకోటి ఇప్పుడు మీరు బీర్లు అయ్యలేని మీరు బెదిరించారంటే గతంలో చాలా రూమర్స్ వచ్చినాయి. నేనేమన్నా డైరెక్ట్ అంటారు, నాకు ఎవిడెన్స్ లేదు, రూమర్స్ వచ్చినాయి. మీరు మీ బ్రదర్ చేయలేదా? తమ్ముడు ఒక నిమిషం విను. మీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా, చెప్పండి. పిచ్ బుక్ మాటలు మాట్లాడకు. పిచ్ బుక్ మాటలు నేను కాదు, నువ్వే మాట్లాడుతున్నావు. కరెక్ట్ మాట్లాడుతున్నావు, నేను మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు చెప్పు. నువ్వు ఎక్కడో టచ్ చేసినావు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. క్లియర్ గా దాంట్లో ఆ కేసు ఉన్నదని అంటున్నావు కదా, నిర్దోషులు అని కోర్టు కొట్టేసింది. నువ్వు ఇలా మాట్లాడినావు కదా, నీ మీద పరువు నష్టం దావా ఇస్తాను. నువ్వు వేసుకోయే, నేనేమంటున్నా నువ్వు అందుకే నేనేమంటున్నా గిన్నె నువ్వు రాంగు మాట్లాడుతుంటే నేను అన్నా ఆ విషయంలో మేము తీసామా? మేము తీయకుంటే నువ్వు దొంగలు బ్రదరు మాట్లాడలేదు. చెప్పు. పిల్లల నమ్ముతారు మాట్లాడకు సోదర, అర్థమవుతుందా? సోదర కేసు లేదు ఏం లేదు, అనవసరంగా కొట్టేసిరు. అది కోర్టు కొట్టేసింది, నువ్వు ఓడు మాట్లాడనీకి. నేను కొట్టేసిందే చెప్తున్నానే. ఇప్పుడు గతంలో మీ మీద రూమర్స్ వచ్చాయి, తెలుసు.
ఆ ముచ్చట మేము అన్నామా, కానీ మీరు ఈ లేని ఎవిడెన్స్ లేకుండా ఇవన్నీ మీరు అనడం కరెక్ట్ అయితే ఏముంటది అంటే ఇప్పుడు ఏముంటదంటే నీకు సాటిస్ఫాక్షన్ క్రెడిట్ సాటిస్ఫాక్షన్ మళ్ళీ 150 ఇస్తాడు కావచ్చు, లేకపోతే మంద ఆపిస్తాడు తెలుసా నువ్వు తింటున్నావు పని చేసుకో. నువ్వు ఏమిటికి ఫోన్ చేస్తున్నావు నువ్వు? నేను అడుగుతున్నా చెప్పు. నువ్వురా మాట్లాడుతున్నా బ్రదర్. నేను 7 పక్కన బాగా నేర్పించండి మీకు అయితే. నేను బెదిరియట్లేదు బ్రదర్, నేను బెదిరిస్తుడు బాగా నేర్పించారు. నీ దగ్గర ఎవిడెన్స్ నేను అడుగుతున్నా. సంబంధం లేని అంశాలు బయటకు తీసుకొచ్చి బెదిరించుడు అనే నీ దగ్గర ఉన్నది క్రాంతి. అది ఎంతసేపు బెదిరింపులు పైసల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, విను. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. తర్వాత జరిగిన విషయం ఏంది, సీక్వెల్ ఏంది, నువ్వు ఏం చేసినావు అనేది మొత్తం చూద్దాం. అంశాలు బయటకు తీసుకొచ్చి నువ్వు బహిర్గతంగా 70 కేసులు చేసుకుంటాము. ఒక్కసారి అని చెప్పినా మళ్ళీ 70 కేసులు ఎవరికైనా ఆయన వ్యక్తిగత స్వార్థం పంచోను నీకు అర్థం కాదు. నేను పోయి వాళ్ళ అమ్మది వాళ్ళ నాయనది వాళ్ళ భార్యది ఇంటర్వ్యూ తీసుకున్నా, నీకు గుర్తుందా? పోయినావా నువ్వు? వాళ్ళ ఇంటికి పోయినావా నువ్వు? పోయింది నాకు తెలుసు. మాట్లాడతావు అన్ని మాటలు. ఇప్పుడు నువ్వు అరే పని కొత్త పని చేస్తే ఎవడైనా సపోర్ట్ చేస్తాడు భయ్. నేను ఏమంటున్నా, అడ్డమైన పనులు చేసినప్పుడు ఆగమైతున్నప్పుడు దోచుకున్నప్పుడు దోచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నాలాంటి అడుగుతాడు. చిల్లర రికార్డు పెట్టుకోవాలి, 4 రూపాయల కోసం లేకపోతే అంటే విను. ఇప్పుడు ఏముంటది అన్నా, నేను ఇట్లా క్రాంతికి ఫోన్ చేసినా, క్రాంతికి డాగ్ వేసినా, క్రాంతిని మరి ప్రవీణ్ ఈ చందన దగ్గర తప్పేసి నేను చెప్పేదేంది, ఈ చిల్క ప్రవీణ్ ఒక్కడే కాదు, ఆడ 100 మంది పేర్లు రాసిన. అర్థమవుతుందా? ఇది వరుస చెప్తున్నా అదే వినట్లేదు. అందుకే నేను అనేది నేను చెప్పేది కూడా వినాలి. చెప్తాను మధ్యలో కంచి తీసుకొచ్చి వరుస చెప్తున్నా ముచ్చట. ఇప్పుడు స్టేట్మెంట్ చిల్క ప్రవీణ్ చందు వీళ్ళు తప్పు చేసిన వాళ్ళేనా? ఇంకొకటి తమ్ముడు బ్రదర్ నువ్వు చెప్పిందే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అరవింద్ గారు తప్పు చేసిన ఏమంటున్నా అంటే 100 రూపాయలు 1000 రూపాయలు రూపాయి అంటే బిచ్చమేరమ్మా, రూపాయి అంటే ఇర్రి అని అడిగిన స్థాయి నుంచి ఇవాళ కోట్లకు పడగలెత్తినటువంటి తీర్మానం మళ్ళా నన్ను అడగలుగుతావు. ఇట్లా పైసలు అడిగి కదన్నా ఎన్ని రోజులు బతుకున్నా అని చెప్పు. సీను మన బీసీ బిడ్డలమయ్యండి. ఒకటి నేను అదే అంటానే, ఇప్పుడు ఆయన 6% ముందు కాకుండా 6% తీర్మానం మళ్ళా టీం కాదు, బయటకు రా, బయటకు వచ్చి టీం ఒకటి 6% ముందు కాకుండా ఆయన అందరి కోసం కొట్లాడుతున్నావు. అది అప్రిషియేట్ చేయవా? నువ్వు ఇన్ని రోజులు ఇట్లా మాట్లాడుతున్నావు అంటున్నావు కదా, నీ లెక్క బయటికి పోయి ఆ కేటీఆర్కు ఆ మన్న క్రిషాంక్ తలోకి డబ్బులు తీసుకుంటున్నావు కదా సంచుల లెక్క, అట్లాంటి నీచమైన క్యారెక్టర్ కాదు నాది. నువ్వు ఎట్లుంటావో నేను చెప్తా. నువ్వు రిసీవ్ చేసుకొని మాట్లాడేది ఎవిడెన్స్ నువ్వు నేను అడుగుతున్నా. నేను తప్పేముంది అడగదా? ఇన్ని అడగదా? నేను అరే ఇప్పుడు నువ్వు అంటేనేమో ఎవరు పిచ్చి పిచ్చి అడుగుతా ఉంటే నేను ఏమన్నా అరవింద్ సార్ అని చెప్పిండా మరణ తప్పేసని. ఇంక ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటున్నావు, ఎవరు చెట్టు పేరు చెప్పారు అనుకుంటున్నావు? నిద్రపోతున్నా మధ్యలో ఉన్నా మాట్లాడుతున్నావు. ఇంకోటి నిజాలు కనబడుతుంటే చెప్పినాడు మినిస్టర్ పదవి కావాలని మళ్ళీ చెప్పిండా నీకు? ఎవరు మినిస్టర్ కావాలని చెప్పిండు ఎప్పుడన్నా? అయితే అలా బీసీ ఉద్యోగం ఉంటుందినా? బీసీ ఒకటి వేస్తున్నా. ఇంకోటి ఈబీసీ వాళ్ళను ఇప్పుడు ఈబీసీ వాళ్ళను అడిగింది చెప్పాను ఫస్ట్. చెప్పు శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకవేళ మినిస్టర్ అయి ఉంటే ఇవాళ బీసీ కార్డు ముంగట పడుతుండేనా? ఒకటి నీకు తెలుసా, నీకు తెలుసా ఆయన మినిస్ట్రీ అయినప్పటికీ కంపల్సరీ మాట్లాడాలి. చూడొద్దు భయ్, అయితే పడుతుండనా పడకపోతుందా? అంటే ఇప్పుడు క్రాంతి సీఎం అయితే ఎట్లుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఊహించుకోక అంతగానో నువ్వు అంటే నువ్వు ఊహించుకొని మాట్లాడుతున్నావు. రాణి పనులు ఎట్లా ఊహించుకుంటావు? ఒకటి రాణి పనులు నాకు అంత గొంతమ్మ కోరికలు అయితే లేవు. అర్థమవుతుందా? మరి నువ్వు లేవు. ఇప్పుడు ముందరవాడి బీసీ వాదం కొట్టుకో, ముందుకు వెళ్ళటోనే నువ్వు ఇప్పుడు మధ్యలో ఆపుకుంటే అంటేనేమో నేనేదో మా తప్పు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన అంతో ఇంతో కొట్లాడుతాడు. సపోర్ట్ లేకపోతే అలా నష్టం చేయకు నువ్వు అని నేను చెప్పేది నీకు.
నష్టం ఏం లేదు నేను నష్టం పురా జరుగుతుంది ఏమిటికి జరుగుతుంది అని అంటే ఇప్పుడు నీలాంటి కొట్లాడుతానేమో లేకపోతే నాలాంటి కొట్లాడుతానేమో లేకపోతే ఇంకోళ్ళు కొట్లాడుతానేమో ఈటల రాజేందరో లేకపోతే ఇంకోలో వస్తేనేమో నిజంగా ఆదర్శవంతంగా ఉంటది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, తిరిగిరు, కట్లాడారు. దానికి ఇప్పుడు ఈయన ఏ ఉద్యమాలు చేసిండు, ఏం పడేసిండు, ఏం కట్టలు కట్టిండు, ఏం చేసిండు మళ్ళీ చెప్పు. ఒకటి ఆర్టీఆర్ అంటే ఏంటో నీకు తెలుసా? అసలు 00 ఏంటో తెలుసా నీకు? ఆ పార్టీ అన్నాడు, పార్టీ ఏం చేసిండో తెలుసా నీకు? ఉన్నాయి కదా, నీకు నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వు లుల్లాయి అంటావు ఏదంటే ఆయన ఎన్ని కేసులు అయితే ఒక జర్నలిస్ట్ ఎందుకు కావాలని పెట్టుకున్నా బ్రదర్ చెప్పు. ఇప్పుడు ఎదిగిందనంటున్నావు ఆ యూట్యూబ్ రెమ్యునేషన్ ఏదో వచ్చిందా లేకపోతే ఇంకేదో ఒక కారు కొనుక్కోవడం తప్పేముంది? నువ్వు కొనలేవా? నీ దగ్గర లేదా కారు? ఏమి పెద్ద దానిలో ఏముంది ఇంత కారు కొనడు అంటే? ఇప్పుడు కారు అంటే ఇప్పుడు నేను కూడా మళ్ళా లెక్క రూపాయి అడగలేను వాళ్ళని, అర్థమైందా? అరే ఆ టైంలో ఒకటి ఆ టైంలో ఇప్పుడు ఇచ్చటోళ్ళు నచ్చి ఇచ్చారు అలా సేవ చేసాడు. సోదరా సీను నేను ఏమంటున్నా, జవాబుదారితనంగా ఉండాలి. పొలిటీషియన్ గా ఉన్నప్పుడు ఇవి రెండు ఉండవలసిందే. ఎందుకు అని అంటే నువ్వు ప్రతిదీ నువ్వు ఫోన్ పే పెట్టుకున్నా, గూగుల్ పే పెట్టుకున్నా, స్కానర్లు పెట్టుకున్నా దాన్ని ఎంత పడ్డది ఇంతవరకు నీకు తెలుసా? శ్రీను తెలియదు కదా. ఎందుకు శ్రీను అనవసరంగా అన్ని స్కాన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇగో మేమేగో మా జనగామ జిల్లాకు సంబంధించి 10 ఆపరేషన్ చేపించాం. సమయం వృధా కాదు. నువ్వు పెట్టిన ఛానల్ మోటివేట్ చేస్తూనే ఉంటావు. ఇక నువ్వు చేయండి. నీకు మోటివేషన్ చేసే హక్కు ఉన్నది, నీకు మోటివేషన్ చేసే హక్కు ఉన్నది. బట్ దానిలో చాలా తప్పులు ఉన్నాయని నేను చెప్తున్నాను. సరే తీసి 18 నిమిషాల 34 సెకండ్లు గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు ఈ చిల్ల చిల్లరలో ఈ పట్టుకుని సుతపోతారని చెప్తే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ రాగి తప్పేసిన వాళ్ళు చెప్పారా నీకు? నేను అడుగుతున్నా డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్. తెలుసో తెలియక ఓ బుడ్డ పోరాడు వచ్చి నిన్ను బూతు మాట అంటాడు, నువ్వు చెప్పుకోగలుగుతావా? అరే మాట్లాడితే నీ చదువు నువ్వు జర్నలిస్టు విను. నువ్వు జర్నలిస్టు అన్నప్పుడు ఏమైంది? భయపడరా? ఎందుకంటే భయపడరా ఏంది వాళ్ళు? భయపడి కాదాలి కానీ ఈ అంటే మనం బురదల రాయితే మనమే తెలుస్తుంది. ఎందుకు అని లైట్ తీసుకురాలి. లేకపోతే దారిపట్టు పోయితే కుక్కను కొట్టామనుకో, పిచ్చి కుక్కను కొడితే మనమే పడుతుంది లైట్ తీసుకోవాలి. ఇక పని చేసుకో. ఇక నేను ఫైనల్ ఒక మాట చెప్తేనే రైట్. ఇది క్రాంతి ఏం చేస్తున్నాడు? లాస్ట్కి ఆయన ఫోన్ పెట్టేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిండో కళ్ళు మండినే మొత్తం. ఇది మనది ప్లాన్ కాదు, కేటీఆర్ మన్నే క్రిషాంకి చేస్తున్న ప్లాన్ అర్థమైంది. నిన్న 18 నిమిషాల ఆడియోలో మాట్లాడితే ఆయనకు నచ్చిందే చెప్తున్నాడు కానీ ఒక్కటి అంటే ఒకటి ఆధారం లేదు. ఒక్కటి చూపి మరి ఇప్పుడు కోదండరామ్ కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరైతే పేర్లు చెప్పారో వాళ్ళు మల్లన్న ద్వారా ఏమైనా ఇబ్బంది పడ్డట్టు అంటే వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఉంటే చూపామని చెప్పిన. ఎక్కడది ఆధారం? ఎంతసేపు ఆయన పైసలు తీసుకుండు, కారు కొన్నాడు. కారు కొంటే ఆస్తిపాస్తులు వచ్చినట్టేనా? నేను అందుకే చెప్తున్నా, ఆధారాలతో మాట్లాడు క్రాంతి. దొంగలకు సర్ది కట్టకు. నీ కేటీఆర్ కిషాన్కి ఏమైనా ఇవ్వచ్చు కానీ తిను. కానీ ఒక బాధ్యతాయుతంగా ఆయన ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు, ప్లస్ ఒక క్యూనిస్ అధినేతగా ఉన్నప్పుడు మాట్లాడితే ఆధారాలు ఉండాలి. పంపి ఆఫీస్కు, ఆయన ఏమైనా బాధ్యతలు ఉంటే ఆఫీస్కి పంపి చూద్దాం. అది జరిగిన తర్వాత రాత్రి 7 గంటలకు నాతో మళ్ళీ మాట్లాడిండు. నేను ఆధారాలు ఉన్నాయి, నేను వస్తా ఆఫీస్కి అని చెప్పిండు. నేనన్నా ఆఫీస్కు నువ్వు వచ్చినా పర్వాలేదు, లేకపోతే నీ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పు, నేను వస్తా. మల్లన్న గారిని కూడా పిలుస్తాను నేను, ఆయన కూడా వస్తారు. చెప్పమని చెప్తే ఏమన్నాడంటే ఫస్ట్ మల్లన్నకి అడుగు అన్నాడు. ఆల్రెడీ మల్లన్నకి ఇంటిమేషన్ ఇచ్చినాం క్రాంతి, నువ్వు వస్తావా లేకపోతే మీ ఆఫీస్కి రమ్మంటావా అని మేము అడిగినాం. అడిగితే సరే అన్నాడు. సరే అన్నాక నేనేం చేసిన, రాత్రి 9:30 ప్రాంతంలో ఆఫీస్ లొకేషన్ కూడా పెట్టినా, రాలే. తర్వాత సెకండ్ టైం మనోడు ఏం మాట్లాడాడు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్తా మన చిలక ప్రవీణ్ వాళ్ళ ఇష్యూలు కూడా వాళ్ళు ఏం చేశారు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్. ఎందుకంటే ఏది మాట్లాడుతుంది బురదల రాయేస్తా అంటే నడవదు క్రాంతి, గుర్తుపెట్టుకో. బుర్ర ఉండి మాట్లాడుతున్నావు, బుర్ర లేక మాట్లాడుతున్నావు నాకు తెలియదు.
ముందుకే రికార్డు పడుతున్నా అని చేస్తే బాగుంది. 100% మన ఓపెన్ ఉన్నాం. మల్లన్న కూడా వస్తాడు. నువ్వు మీకు దమ్మున్నదా అది ఎప్పుడు పెడుతున్నా నాకు డేట్ చెప్పు, నేను వస్తాను. మా మల్లన్న కూడా తీసుకొస్తాను, నేను తీసుకొస్తాను. నేనే క్యూన్యూస్కు రేపు వస్తాను. మార్నింగ్ లైవ్ రెడీ చేసుకోమని చెప్పి. షూర్, టైం మార్నింగ్ క్యూన్యూస్కి వస్తా అన్నాడు. రావాలిగా మరి ఆధారంలో మొనగాడైతే. టైం చెప్పండి. మార్నింగ్ క్యూన్యూస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు లైవ్? 8 o'clock. ఇంకొకటి కనీసం ఒక 2-3 ఎవిడెన్స్ తీసుకొని రావాలి. ఎందుకంటే రండి, నేనే అక్కడ ఉంటా, నాది బాధ్యత. నాది బాధ్యత. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పమని రాదు, సరిపోతుంది. అడిగి సరిపోతుంది. నేనేమంటా, నేనైనా అక్కడికి వస్తా, ఆయన ఆడికి వస్తాడు, నువ్వైనా. ఎందుకంటే మనం చాలా మాట్లాడొచ్చు బ్రదర్. ఎందుకంటే మనకి ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేసి, ఇప్పుడు మల్లన్న గారికి కన్ఫర్మ్ చేసి అన్న సరే అన్నాడు అని చెప్పేసి నాకు మెసేజ్ లేకపోతే ఏదో మార్నింగ్ క్యూన్యూస్కి వస్తాను. మార్నింగ్ క్యూన్యూస్కి వస్తాను. నాకు చెప్పు లైవ్ కన్ఫర్మ్ అయిందన్న మల్లన్న వస్తున్నాను, మీరు రండి అని లైవ్ లో డిస్కషన్ చేద్దాం. ఎందుకు ఇగో మీరు ఎవిడెన్స్ తీసుకోరండి. ఇంకోటి మీరు ఏం మాట్లాడినా మేము అక్కడ ఉంటాం, ఏదైనా ఉంటే నాదే బాధ్యత. రండి రేపు పొద్దునైనా ఓకే, లేకపోతే నువ్వేమైనా టైం చెప్తే మీ స్టూడియోకి రమ్మంటే రెడీగా ఉన్నాం. లేదు రేపు నేనైతే రెడీగా ఉన్నా. మార్నింగ్ న్యూస్ కే మీ ఛానల్ కే వస్తా, అలానే అడుగుతా, మీకే రేటింగ్ పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు రేటింగ్ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా చూస్తుందంటే మళ్ళీ సారి నువ్వు మాట్లాడకుండా ఏమైనా ఎంత తప్పు చేసినా మళ్ళీ విషయాలను ఫీల్ కావాలి నువ్వు. ఓకేనా? 100%. అట్లా చేయండి బ్రదర్. ఒకటి నేను చెప్తున్నా కదా, నేను మనం అన్నీ ఇస్తాం కానీ నేను చెప్తాను. నేను ఏమంటున్నానంటే రియల్ గా మల్లన్న కనుక నేను అడిగిన ప్రశ్నలకు అన్నిటికి సమాధానం చెప్పి నువ్వు పశ్చాత్తాపడేటట్టు చేస్తే కనుక నేనే మళ్ళీ మల్లన్నకు సపోర్ట్ గా వీడియో చేస్తా. ఓకేనా? తప్పకుండా నువ్వు దానికి రెడీ నేను రెడీగా ఉంటా. మీరు కూడా మీరు తప్ప అయింది బహుజనుల దళితులు చెప్పడానికి కూడా రెడీగా ఉంటాను. ఓకేనా? రైట్, దానికి రేపు చెప్పు, టైం కన్ఫర్మ్ చేయి. రేపు నేను మళ్ళీ నీకు 7 గంటలకు కూడా ఫోన్ చేస్తాను, రావాల్సింది రేపు. ఇక నువ్వు మాట్లాడి కన్ఫర్మ్ చేసేసి నాకు కన్ఫర్మే. నేను ఏమంటున్నా, మళ్ళీ ఇంకేం వేరే లేదు ఇంటికి, లేకపోతే నీ అడ్రస్ చెప్పేసి లొకేషన్ పెట్టి రేపు వస్తా. నువ్వు కాదు మల్లన్న కూడా వస్తాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకో. నేను ఫోన్ ఇంతమంది నీతో మాట్లాడినాక ఎంతమంది నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నా కూడా నాకు తెలుసు. బట్ అట్లా ఏం అనుకోకు, నేను వస్తా. రైట్, ఓకే. పొద్దున ఇది దాటిన తర్వాత నేను 9:30 ప్రాంతంలో ఆయనకు నేను లొకేషన్ కూడా పెట్టిన. ఆయనకు ఆఫీస్ తెలుసు. మరి మాట్లాడినావు, బురదల రాయేసినావు, బట్ట కాల్చి మీది ఎత్తాను. ఆయన అనగారిన వర్గాలకు మొత్తం అన్యాయం చేస్తాడు. మళ్ళీ బీసీ వర్గంలో పోయి మీరు ఆగం కాకురని చెప్తాను. మరి నువ్వు ఏ తోటలో ఇంకా నాకు అర్థం కాదు. నువ్వు ఎంత చేస్తావు ఇప్పుడు బీసీ వర్గానికి? నువ్వు బీసీ అని అంటున్నావు కదా. ఆయనే ఒక కమిట్మెంట్ తోటి ఎన్నో కేసులు చేసుకొని సమాజంలో ఎన్నో ఎదుర్కొని ఆయన ఇలా ముందుకు వచ్చి ఉండదు. నీకు తెలుసు, జర్నలిస్టు అంటున్నావు. నువ్వు ఇన్నిసార్లు మాట్లాడినావు. ఇలా పొద్దున వస్తాను. పొద్దున వచ్చినాక ఎగ్జాక్ట్లీ 7-12 నిమిషాలకు నేను ఫోన్ చేసిన, అన్న మీరు వస్తున్నారా? మరి వస్తే అంటే మేము కూడా రెడీ చేసుకోవాలిగా, నువ్వు వస్తున్నావా? సామరస్యంగా ఒక్కలే రండి, అవసరం లేదని నేను చెప్పిన అని చేసిన. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయలే. తర్వాత 7:30 ప్రాంతంలో ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదర్ అంట, వాళ్ళ బ్రదర్ ఫోన్ లిఫ్ట్ చేసి మల్లన్న ఫోన్ చేయమను, మల్లన్న లైవ్లోకి వచ్చి ఆ క్రాంతి వస్తుండని చెప్పాలి. తురుముకానా నువ్వు తీసుమార్కానా? నాకు అర్థం కాదు. ఏది పడితే అది మాట్లాడే బట్టగాల్చి మీదేసేది నువ్వే. తర్వాత మల్లన్న నన్ను రమ్మనాలనేది నువ్వే. ఆధారాలు ఉంటే నువ్వే ఆఫీస్కి రా, లేదంటే పోలీస్ స్టేషన్కి పోయి, లేకపోతే బాధితులను మా ఆఫీస్కి పంపించేయి. కనీసం సోయిండు మాట్లాడుతున్నావు, లేకపోతే సోయి లేకుండా మాట్లాడుతున్నావు క్రాంతి. నువ్వు ఎపిసోడ్లు వేసుకుంటా ఈయన ఇట్లా ఆయన ఎట్లా అని అంటున్నావు. సరే, అలా చెప్పిన 2 క్యాండిడేట్ల ముచ్చట తీస్తా చూడు ఒకసారి. ఇదే చిలక ప్రవీణ్ 2020 ప్రాంతంలో మల్లన్న ఆయనకు ఒక మంచి సముచిత స్థానం ఇచ్చిండు. క్యూనిస్ బ్యూరో చీఫ్ అని ఇచ్చేసి ఆఫీసులో ఐడి కార్డులు కానీ ప్రతి ఒక్క బాధ్యత అప్పచెప్పిండు. అప్పచెప్పిన ప్రాంతంలో బచ్చన్నపేటకు సంబంధించిన ఒక గర్భిణీ స్త్రీ ఒక భూమి సమస్య ఉందని వచ్చింది ఇక్కడికి. వస్తే ఏం చేసిండు, చిన్న మాట్లాడి జర కుటుంబ సభ్యులలో మాట్లాడి చేసే సమస్యను ఏం చేసిందంటే, అసలు ఆఫీసులో ఉండి మాట్లాడాలి. ఆయన ఆఫీసులో ఉండకుండా అప్పుడు కెమెరామెన్ చందు ఈ చిలక ప్రవీణ్ అనే క్యాండిడేట్లు బచ్చన్నపేటకి వెళ్ళి కారులో అక్కడ మొత్తం పైరో అవన్నీ వేసి, అరే తల్లి నీ సమస్య పరిష్కారం అవుతుంది, ఫస్ట్గో ఒక 20,000 కొట్టంటే ఆమె దగ్గర లేకపోతే 14,500 రూపాయలు అమౌంట్ కొట్టినప్పుడు చందుకు చిలక ప్రవీణ్ కొట్టించుకున్నాడు ఇక్కడ. ఇది కొట్టించుకున్న తర్వాత సమస్య సాల్వ్ అవుతున్న తరుణంలో ఏం చేసినంటే, రిజిస్ట్రేషన్ అయితే ఇంకొక 4 లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆమె దగ్గర డిమాండ్ చేయండి. నియమా కదా? డిమాండ్ చేయలేదా చిలక ప్రవీణ్? చందు, ఇది నీకు తెలియదు క్రాంతి? తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు? సరే, నీకు తెలిసే మాట్లాడుతున్నావు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డబ్బులు కమ్ముడుపోయే వ్యక్తివి నువ్వు, నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఇవన్నీ చెక్ చేస్తున్నావు. అసలు నేను నిన్న పంపించిన, నీకు పంపించిన ఇవన్నీ ఇగో ఆఫీసులో మంచిగా మీరు ప్రజలకు సేవ చేయని చెప్పేసి ఆయన బ్యూరో చీఫ్గా మన చిలక ప్రవీణ్ని పెడితే
ఎక్కడ ఆలింపూరికి పోయి ఆయనకు ఒక బాండ్ పేపర్ల మీద ఈ కాగితాలు రాసి ఇగో చిలక ప్రవీణ్ అని కొంత జూమ్ చేయరా సంతకాలు పెట్టి ఇగో చుక్క చంద్రశేఖర్ అని వీళ్ళు సంతకాలు పెట్టి ఈ సెటిల్మెంట్లకు పాల్పడితే మళ్ళీ తీసేయకపోతే ఎట్లా ఉంచుకుంటాడు చెప్పు అసలు నీ కేఆర్ స్టూడియోలో నువ్వు ఉంచుకుంటవచ్చు మళ్ళీ నా టైప్ కాదు ఒక ఆడ వ్యక్తిని మోసం చేసిన తర్వాత కూడా ఉంచుకుంటే ఆయన మళ్ళీ ఎట్లయితాడు అందుకే ఇంతవరకు ఎవిడెన్స్ లేవు ఏముండవు నువ్వు ఏమున్నా బట్టగాల్సి మీదేసాడు తప్పించి నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయని నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఏమంటున్నా ఇవి ఈ ఒక్కసారి బాండ్ పేపర్ చూడండి ఒకసారి నీకు కూడా ఆల్రెడీ పంపించిన కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నా మరిగా ఇంకా ఎంతసేపు ఆయన బీసీలకే ఏదో అనుకూలంగా ఉన్నాడు బీసీలకే ఏదో మాట్లాడుతున్నాడు ఇది మాట్లాడుతున్నాడు అది మాట్లాడుతున్నావు అంటున్నావు కదా ఎందుకు మాట్లాడొద్దా బీసీల గురించి ఆయన ఎందుకు మాట్లాడొద్దు చెప్పు ఆయన బీసీల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ ఆయన మీద మీరు బురద తలుతురు ఏ బ్యాచ్ మీకు డబ్బులు ఇస్తుందో తెలుసు ఎవరెవరు వెనకాల పడి మిమ్మల్ని ప్రోత్సహిస్తుందో మాకు తెలుసు కాబట్టి మీకు ఏం చెప్తాను అంటే ఒక సెకండ్ ఇవాళ పొద్దున వాళ్ళ స్టూడియోకి వెళ్ళాం మేము వాళ్ళ స్టూడియోకి వెళ్తే జరిగిన విషయం చెప్తాను రావట్లేదు ఇక ఎంతసేపు అయినా మరి వస్తాను కదా చర్చకు పాల్గొంటాడంటే మేము బోడుపల్లి స్టూడియోకి వెళ్ళినాం ఒక 5-6 మేము వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం కూడా మీరు చూడాలి మనోడు ప్లాన్ చూడు ఆ స్టూడియోకి వెళ్ళే ముందు ఏంటంటే ఈయన మనోడు మాట్లాడే వీడియోల కింద ఒకటి చూడొచ్చు ఇక్కడ అతి త్వరలో లొల్లాయి మల్లికి ప్రాణహాని ఉంది వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏ దేవుడు కూడా కాపాడడు అని మొత్తం ఈయన మాట్లాడే కేఆర్ టీవీ ఛానల్లో ఈ కామెంట్లు మళ్ళీ చంపుతారా మీరు మాట్లాడితే చంపుతారా బీసీ వాదం ఎత్తుకుంటే చంపుతారా కళ్ళు మండుతున్నాయా మీకు ఈ కామెంట్లు చూసినాను వీడెవడో తెలుసా వీడు నీ వ్యక్తే ఈ వ్యక్తి ఎవడు మరి అడుగుదామని ఫ్రెండ్లీగా పోయినాం మేము దాడులు చేసే వ్యక్తులం కాదు ఇవాళ పొద్దునే ఆయన స్టూడియోకి పోయినాం ఆయనకు అక్కడికి పోతే జరిగిన విషయం చూడరు మిత్రులారా మీరు ఒకసారి మేము పోయిన 40 మినిట్స్ దాకా రాలేదు స్టూడియోకి పోయి కూర్చున్నాం మేము ఒక 5-6 మిత్రం పోయినాం వస్తున్నాను వాళ్ళ వర్కర్కి చెప్పిండు వచ్చేటప్పుడు ఏం చేసినంటే 100 ఫోన్ చేసి ఇద్దరు పోలీసులు రమ్మన్నారు ఏదో మేము దాడులు చేస్తామని మేము ఆ దాడులను ప్రోత్సహించడం కాదని ఆయన నీతో మాట్లాడనీకి వచ్చినాం ఈ కామెంట్లు పెట్టేది ఎవరు ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాం ఏమైనా ఆధారాలు ఉంటే రా ఆఫీస్కు దానికోసం మేము పోయినాం పోతే మనోడు చేసిన పని ఏదో చూడండి అది చిన్నది ఇక నీకు చిన్నగా అనిపిస్తే నేనేం చేయలేను అది రమ్మన్నదే మన క్రాంతి ఇంతమంది రావద్దు అని అంటే మేము వచ్చింది 5-6 అక్కడ వచ్చి కూర్చున్నవాడ నీ దగ్గరికి వచ్చినామా కనీసం మీ ఆఫీస్ స్టాఫ్ని ఏమని అన్నామా మీ స్టాఫ్ తోటి 40 నిమిషాలు మాట్లాడినాం అక్కడ అంత నిమ్మలంగా మేము ఉన్నప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారని పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చినా చూసినావా నువ్వు 1000కి 1000 చెప్తున్నా బాత్రూంలో దాక్కున్నావు ఇవ్వాలి నువ్వు నీకు బుద్ధి సోయమని ఉన్నదా మేము అడగనీకి వచ్చినావు నువ్వు రమ్మన్నావు రాలే మేము రమ్మంటే నువ్వు వచ్చినావా రాలే అంటే నువ్వు ఏది చేస్తుంది నడుతుంది అనుకుంటే క్రాంతి నేను చెప్తున్నా నీ మల్లన్న స్థాయి కాదు అసలు నా స్థాయి చాలా ఎక్కువ నీకు కాబట్టి నీకు చెప్తున్నా ఇప్పుడే కదా నీకు 8:30-9 గంటల ప్రాంతంలో మేము ఆఫీస్కి పోయినాం ఆయన ఆఫీస్కు జరిగింది ఇది చూడండి ఒకసారి ఒక్క నిమిషం ఆగుతారా 2 మినిట్స్ టైం ఎందుకు మాట్లాడండి మేము కొట్టడానికి వచ్చినామా తిట్టడానికి వచ్చినామా అనేది మీకు అర్థమైపోతుంది లేకపోతే మాట్లాడడానికి వచ్చినామని అర్థమైపోతుంది బ్రదర్కి ఒకటే చెప్తున్నాను అన్నలేడు అన్నది అంటే చర్చకు సామరస్యంగా ఏదో మా ఓడు మీ ఓడు ఏదో లవడకి కూడా అని ఏదో మాట్లాడుకుంటే నేను అటువంటి మాట వద్దు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకున్నాము వద్దు అని చెప్పినాము చెప్పి కూడా ఒకవేళ అన్నదానికి లేట్ అయితే ఇగో ఇది ఫోన్ నెంబర్ అన్నా మీ ఛానల్ కామెంట్లో మళ్ళీ మాకు చెప్పుదామని కొందరు బెదిరిస్తున్నారు వారు అనేది ఫ్రెండ్లీగా అడుగుదామని వచ్చాం బ్రదర్ వాళ్ళు ఎవరో తెలిస్తే చెప్పగలరు ఎందుకంటే
అని ఒక్క నిమిషం మొత్తం చెప్పినాక చెప్పేసి అనిల్ కుమార్ దానికి కింద మళ్ళా కామెంట్లు కూడా ఏమున్నాయి అంటా ఇంతకు ముందు ఏదో చేసిందంట అక్కడ పోలీసు వాళ్ళు ఆపినా కూడా ఆగుతున్నాడు చూడు మాట్లాడే విషయం చూడు. మనం వచ్చే సబ్జెక్ట్ ఏంది, మల్లన్నకు ప్రాణహాని ఉంది, ఆ అడ్డమైన మెసేజ్లు కింద కామెంట్లు ఎవరు చేస్తారు? ఒకటి కాదు వందల మెసేజ్లు పెడతాను అడిగాలా. రేపు ఏమైనా మల్లన్నకి ఏమైనా అయితే ఎట్లా? నువ్వు ఒక బాధ్యతాయుతంగా జర్నలిస్ట్గా ఉన్నవాడు కదా, మరి నువ్వు సోయి ఉన్నావా లేకపోతే లేదా ఏంది? మరి ఆ పెట్టిన వాళ్ళు ఎవరని మేము అడగనీకి పోయినావు. అక్కడ అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించుకున్న ప్రాబ్లం లేదు. పోలీసు వాళ్ళు అయినా ఎవరు మనకు వాళ్ళ చట్టం పరిధిలో పనిచేసే వాళ్ళే. ఇక ఆ పోలీసు వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు వినట్లే. అంటే వీళ్ళ దూకుడుతనం చూడు రే. వెనకాల ఇంత మంచిగా మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. తమ్ముడు మాట్లాడు కొద్దిగా మాట్లాడుతూ ఎవరు మాట్లాడుకోవద్దు. వయసు కాదబ్బా. ఆవేశం ఉందబ్బా. నువ్వు ఆవేశపడుతున్నావు. ఆవేశపడుతావు. ఆవేశం కాదు. కనిపిస్తుంది మాకు కనిపిస్తుంది. చెప్తారు వాళ్ళు మాట్లాడే ఒక్క సబ్జెక్ట్ తోటి వచ్చాడు కనిపిస్తుందా? కామెంట్ పెట్టు నడుపుతారు కత్తులు ఏమైనా ఎందుకు వచ్చి చెప్పండి ఒకసారి. మల్లన్న దగ్గరికి చర్చ కొత్తవని రాత్రి మాట్లాడింది నువ్వే, లొకేషన్ పెట్టమన్నది నువ్వే. పోనీ నీకు కుదరపోతే నేను లొకేషన్ పెట్టినా, నా ఆఫీస్కి పెట్టినా, నీ లొకేషన్ పెట్టమని నేను చెప్పిన. ఇప్పుడు వచ్చి దబాయించబడితే గిన్నె అబద్ధాలు ఆడితే ఇక మరి నువ్వు జర్నలిస్ట్గా పనిచేస్తున్నావా లేకపోతే నాకైతే అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు వచ్చే 45 నిమిషాల దాకా నువ్వు స్టూడియోకి రాకపోతే నీ స్టూడియోలకు మేము వచ్చినాం, సామరస్యంగా వచ్చినాం క్రాంతి అని మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాం. నువ్వు ఇంత భయపడితే నీ నడిపించుడు ఏంది, నీ ఛానల్ ఏంది, నువ్వు నీ ఈ బురదలో రాళ్ళేసుడు ఏంది, బట్టగాల్సి మీదేసుడు ఏందో ప్రజలకు అర్థమవుతలేదా? మళ్ళా నేంటిదో ప్రజలకు తెలియదా నువ్వు చేసే పని? శ్రీనివాసు నువ్వు చెప్పినందుకు థ్యాంక్స్. నేను వస్తా, చర్చకు వస్తా, అన్నీ నాతో మాట్లాడినాడు. నీ పేరు శ్రీనివాస్ అని అన్నాక మీరందరూ ఏంది, మీరు ఎందుకు వచ్చారు? మీ ఇంటికాడ పండగ చేసినందుకు వచ్చినావు ఏంది మేవాడ? నువ్వు ఎవరి మీద పడితే అట్లా ఆరోపణలు చేసుకుంటూ పోతే జాగ్రత్త ఉండాలి కాంతి. నేను ఏమంటున్నానంటే ఆధారాలు ఉంటే చెప్పేసాయి. అది ఎవరి మీద చెప్పేంత స్వేచ్ఛ మనకు ఉంది మీడియాకు. నీ దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా నువ్వు వస్తాను ఆఫీస్కు రాలే, సరే నీ ఆఫీస్కి వచ్చినావు అడుగుదామని, అక్కడ నువ్వు అంత పోలీసుల ముందటే నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. విషయం ఏంటంటే వాళ్ళు ఏదైనా అరిస్తే ఏమన్నా కొడతారో లేకపోతే ఏదైనా చేస్తే దాడి చేసారో మళ్ళీ టీం అని చెప్పేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు అడ్వర్టైజ్ చేసుకుంటుండొచ్చు. తమ్నేల్ అది పెట్టి ఇక నీ ముఖానికి అది ఒక్కటి తప్పించి ఇంకేం ఉండదు నాకు తెలిసి. నీ ఛానల్లో పెడుతూ మళ్ళీ టీం వాళ్ళు వచ్చినాం, కానీ వచ్చింది మేము సామరస్యంగా వచ్చినాం. మాకంటే ఒక కమిట్మెంట్ ఉంది, మాకు మళ్ళీ ఒకటి నేర్పించండి మాకు. దాని ప్రకారం మేము వస్తే ఇగో వీళ్ళిద్దరు రెచ్చగొట్టేదని కొడతారా అన్నట్టు. మేము ఎందుకు కొడతాం? అసలు వచ్చింది నీ ఆఫీస్కు, నీతో మాట్లాడదామని వస్తే 45 నిమిషాలు వెయిట్ చేయించినావు. నువ్వు తిరిగి పందవు, నువ్వు ఒక బాత్రూంలో దాక్కొని వచ్చినావు, లేటుగా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చినాక వచ్చినావు. పోలీసు వాళ్ళు రాకుండా మేము వేరే స్టైల్ మాది ఒకటే ఉంటుంది. నువ్వు చేసిన తప్పు ఆధారాలు లేకుండా ఏది పడుతుంది మాట్లాడతానంటే ఇలా బీసీ ఉద్యమాన్ని నీరు కట్టుకుంటా కళ్ళు మండుతున్నాయి మీకు. ఇలా చేయదా? ఒక బీసీ పైకి వస్తుందంటే నీకు ఓర్వలింతనం మోపోయిందా నీకు? నీ చరిత్ర తెలియదా క్రాంతి? గతంలో ఎంతమందిని బెదిరించినావు, ఏడ చేసినావు, ఫోన్లు ఎవరెవరితో చేసినావు? ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక దగ్గర ఫోన్ లాక్కొని ఎత్తుకొచ్చి ఫోన్లు చేసి మీరు బెదిరించింది తెలియదా? పోలీసు వాళ్ళు మిమ్మల్ని తీసుకోని తెలియదా? ఎవరెవరు బెదిరించింది తెలియదా? మేమేమో అనొద్దు, మీరేమో ఏది ఎవిడెన్స్ లేకుండా మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంటాయి, మొత్తం మాట్లాడిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ చిలక ప్రవీణ్ అయినటోడు ఒక అమ్మాయిని దారుణంగా మోసం చేసిన డబ్బులు తీసుకున్నారని ఆయన నీకు ఎవిడెన్స్ పెట్టినా మాట్లాడేంత తెలివి ఉందా నీకు? మాట్లాడు దాన్ని నీ ఛానల్. అంటే తప్పు చేసిన వానికి దొంగలకు సర్ది కట్టుకుంటా కేఆర్ ఛానల్ని పెట్టుకొని నువ్వు ఏది పడితే అది నడుస్తానంటే ఇది నడవదు ఇక్కడ.
గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడిన విషయం ఏంటో చూడు మళ్ళీ ఒకసారి. ఒక కార్లో పోతే 5-6 తప్పించి రాకపోతే ఇంతమంది వాళ్ళు ఒక్కరు వచ్చి నీ దగ్గరకు వచ్చి కూర్చోవాలా నీకు నువ్వు చేసే మాటలకు? మేము ఇప్పటికి చెప్తున్నాం మల్లన్న టీంలో ఒక కమిట్మెంట్ ఉంటుంది, మేము ఎక్కడ దాడులను ప్రోత్సహించాం. కానీ నువ్వు చేసేది లంగా లపంగా పనులు ఇవ్వాలా. క్రాంతి గుర్తుపెట్టుకో. నీకు నేనేమంటున్నా లీగల్గా కూడా మేము అన్నింటి మేము పరిశీలిస్తున్నాం. నీ సంగతి ఏందో, నీ ఛానల్ సంగతి ఏందో చూస్తాం, మాకు పెద్ద సమస్య కాదు. బట్ నువ్వు ఈ 2-3 ఎపిసోడ్లు చేసినా చూసినావా, దానిలో నేను చూసిన తర్వాత అనిపించింది, అందుకే నీకు ఫోన్ చేసిన. మల్లన్న సిద్ధంగా ఉన్నాడు. మల్లన్న ఆయన స్థాయి పెద్దది, ఆయన కూడా మేము మల్లన్న రిక్వెస్ట్ చేసిన, వద్దు మల్లన్న వాడు 10 సార్లు 100 సార్లు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే అది నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది, మీరు ఒకసారి చెప్పాల్సి ఉంటుంది, తప్పేం లేదంటే ఆయన మా రిక్వెస్ట్ ఒప్పుకున్నాడు. నువ్వెంత పైకి పోతాను, నువ్వు మా ఆఫీస్కి రమ్మంటే రావు, నీ ఆఫీస్కి పోతేనో పోలీసు వాళ్ళని పిలిచి ఇది చేస్తే అది చేస్తే మేము అంటే తప్పు చేసినావు ఇక్కడ. సింహాద్రి వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ ఎంతసేపు కొడతారా కొట్టురు అన్నట్టే చూస్తాడు ఆయన. మేమెందుకు కొడతారా బాబు, మేము కొట్టనీకి రాలే అక్కడ, మేము మాట్లాడి నీకు వచ్చినాం, మాకు ఆ హక్కు ఉన్నది. ఏంది అసలు ఆ కింద కామెంట్ పెట్టేది నీ ఛానల్ కింద, మళ్ళీ నన్ను చంపనీకి ప్రయత్నం చేసేది ఎవరు? మేము ఆల్రెడీ సిపి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం, మేము అది చూస్తాం లీగల్ కూడా. మరి నీ ఛానల్నే వస్తున్నది, రేపేమన్నా మల్లన్నకి ఏమైనా అయితే బాధ్యతను వహిస్తావా నువ్వు? ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ బెదిరింపు బ్యాక్గ్రౌండ్లు మోసపూరిత బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి క్రాంతిని, నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను ఎట్లా నమ్మాలి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ మాకు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన నువ్వే తోటలంకావా, నీకు ఆయన డైరెక్ట్ సమాధానం చెప్పాలి. కానీ అయినా కూడా మా అన్నని మీరు రిక్వెస్ట్ చేసిన చెప్పుకుంటుండొచ్చు, కానీ నువ్వు ఏది పడుతుంది మాట్లాడి ఆ బురదలో పడేస్తే అన్ని నీకు సమాధానం చెప్పాలన్నా. కోదండరామ్ మీద అలిగేషన్ చేస్తావు, ఈయన ఏదో చేసిందని చెప్పి ఆర్కృష్ణ మీద అలిగేషన్ చేస్తావు, మిగతా వాళ్ళందరి మీద అలిగేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి మోసం చేసినట్టే ఒక్క ఆధారం చూపి. ఎవరికైనా అన్యాయం చేసిండా, భూములు కబ్జా చేసిండా, ఎవరిని పొట్టగొట్టిండా, ఎవరైనా ఆస్తులు తిన్నాడా చూపి, నువ్వు ఆధారం చూపించినాక మాట్లాడాలి. అది నీ శాతగా వేషాలు వేస్తే రేపటి నాడు ప్రజలు మాత్రం నీకు బుద్ధి చెప్తారు, గుర్తుపెడుతున్నా. ఎందుకంటే ఆయన ప్రజలలో గెలిచి వచ్చిన వ్యక్తి, ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇవాళ నువ్వు ఆయన మీద ఏది పడితే అది ఒక 10-15 రోజుల నుంచి ఎపిసోడ్లు చేస్తాను. ఇదా నీ బుద్ధి? ఇంత వంకర బుద్ధి ఉంటుందా క్రాంతి? కొద్దిగానే అర్థం చేసుకుని బతుకు. మరి ఈ బతికితే మాత్రం చాలా కష్టం నీకు. మా క్యూనిస్ ఆఫీస్కి రోజుకు 300 మంది వస్తారు, మేము ఏడ తప్పనిలే. అడుగుతారు మళ్ళీ నువ్వు గిట్లున్నావు గట్లున్నావు అని కొన్ని అడుగుతాడు, ఆయన ఓపెన్గా కరెక్ట్ సమాధానం చెప్తాడు. నువ్వు 5 వచ్చి మాట్లాడుతుంటేనే నువ్వు బాత్రూంలో దాక్కొని వచ్చి మీరు ఆఫీస్కి వచ్చేది కరెక్టా, మీరు ఇది కరెక్టా అది కరెక్టా, ఇదా నీ కథ? వితౌట్ పర్మిషన్ నువ్వు ఇవాళ ఎన్ని ఎవిడెన్స్ లేకుండా ఎన్ని వేసినావు, నువ్వు ఎట్లా వస్తారా నువ్వు అన్నావు. బరాబర్ వస్తాం, వచ్చి మేము అడిగినాం, అక్కడ ఎవరిని కొట్టలే. నువ్వు ఎవిడెన్స్ లేకుండా అందరికి అగనేసుకున్నాడు మల్లన్న, మొత్తం ఆయన ఒక బీసీ ముసిగేసుకొని అందరిని మోసం చేస్తున్నాడు మల్లన్న నువ్వు అంటున్నావు కదా. నీకెవడిచ్చిన హక్కు? నీకు ఎలాంటి ఎవిడెన్స్ లేవు చెప్పు, చూపి. ఇప్పుడు రా, ఇప్పుడు స్టూడియోకి రా, ఈయనైనా మాట్లాడుకుందాం. బట్ నువ్వు రావు, శాత కాదని తెలుసున్నా కానీ లొకేషన్ పెట్టినా, ఫోన్ చేసినా, ఇక 10 సార్లు ఫోన్ చేసినా, ఇక శాత కానీ ముచ్చట చెప్పొద్దు క్రాంతి. ఎందుకు వచ్చినావు అంటే ఎందుకు రారు, బరాబర్ వస్తారు. రా నువ్వు నాకు యూనిస్ ఆఫీస్కి రా, నీకేం కావాలో సమాధానం చెప్తాం. కాదు కదా, ఎవడు పెట్టించుండో, నీ అకౌంట్ పెట్టించుండో, ఇంకోటి పెట్టించుండో, ఇంకోటి పెట్టించు నాకు తెలియదు కదా. అది నువ్వు వచ్చిన కామెంట్ కు ఆఫీస్కి వచ్చి నన్ను అడుగుతున్నావు అంటే కొంచెం సోయిందా నాకు అర్థం కాదు. నువ్వే రాత్రి రమ్మన్నావు, నువ్వే లొకేషన్ పెట్టమన్నావు, అక్కడ కుదరపోతే నీ లొకేషన్ పెట్టమంటే కూడా మీ తమ్ముడు బ్రదర్ సింహాద్రి కూడా నా లొకేషన్ పెడతాను ఆయన. రమ్మన్నది నువ్వే, చేయమన్నది నువ్వే, ఇక నువ్వే ఎట్లా మాట్లాడుతున్నావు అని అంటే
ఇక నీకేమైనా అర్థమవుతుందా సోయిండు మాట్లాడుతున్నావు క్రాంతి నాకు అర్థం కాదు స్వయంగా చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మాకు ప్రొటెక్షన్ నీకు ప్రొటెక్షన్ కాదు ప్రజలు తిరగబడతారు నీ మీద మా నుంచి ఏం ప్రొటెక్షన్ ఏముండదు మేమేం చేసేది లేదు ప్రజలు నీ మీద తిరగబడే రోజులు వస్తాయి ఎందుకంటే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా అబద్ధాలే అవుతుంది గుర్తుపెట్టుకో మల్లన్న అనే వ్యక్తి నికార్స్ అయిన వ్యక్తి నువ్వు చెప్పిన టోటల్ వీడియోలో నీకు ఎక్కడ నీకు ఎవిడెన్స్ లేదు నేను చూపించిన కొన్ని ఎవిడెన్స్ నీకు ఏమేమి ఉన్నాయి కావాలంటే రా నేను మొత్తం చూపిస్తాను నీకు శాతం అయితే దమ్ము ధైర్యం షీము నెత్తురు నీకు ఉంటే ఎంత మంచిగా కూర్చొని సమాధానం చెప్తున్నాం అక్కడ మేము థ్రెట్టింగ్ ఉన్నది మా ద్వారా ఎవరైనా కొట్టేటోళ్ళు ఉంటే ఇట్లా కూర్చొని మాట్లాడతారా సమాధానం చెప్తారా చూడండి ప్రజలరా సమాజం కాదు ఇది మేము ఫస్ట్ మీరు రారంటే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతుంటే ఆల్రెడీ పేపర్ మీద రాసేసి వెళ్ళిపోతున్నాం 45 నిమిషాలు వెయిట్ చేసినాక ఏమైందంటే అనే ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు అన్న లేట్ అయ్యేటట్టుంది అన్న ఇట్లా బయటికి పోయారంటే ఒక పేపర్ మీద నేనే రాసిన అన్న మరి కామెంట్లు బ్యాడ్గా వస్తున్నాయి ఆయన ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక హోదాలో ఉన్నాడు మరి మీరు చంపుతానని వస్తున్నారు ఆ తెలిసిన ఆయన అజయ్ కుమార్ ఎవరో కామెంట్స్ పెడుతున్నారు ఆయన తెలుసా అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసిన దాంతోపాటు కింద ఏం రాసినంటే నీకు వీలైతే చర్చకు రా మీరు పిలిచినా మేము వస్తాం మల్లన్న కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఒక పేపర్ మీద నేనే రాసి ఇచ్చి పోదామైన సమయంలో పోలీసులు ఇద్దరు వచ్చారు ఇక వచ్చి ఇక ముచ్చట చెప్తాను ఇది ఇంత సామరస్యంగా మేము చెప్పుకుంటూ వెళ్తే నువ్వు నీ ఛానళ్ళ కింద ఇట్లా చంపుతాం చేస్తాం అని చెప్పేసి దుర్మార్గానికి నువ్వు ఒడిగట్టుకుంటా ఇవాళ మల్లన్న మీద నువ్వు అవాకులు చవాకులు వేలుస్తున్నావు అంటే ఇక నిన్ను ఏమనాలి నీ సంస్కారం ఏమైనా ఉన్నదా నీకేమైనా సంస్కారం నేర్పించరా నేను అడుగుతున్నా ఇప్పుడు ఏ ఆధారం ఉన్నా రా నువ్వు ఏ టైంలో చూసుకో నా కాలం నా నెంబర్ నుంచి ఫోన్ ఉంది నీకు ఎవిడెన్స్ కూడా పెట్టా నీకు కదా ఎవరైతే ఉన్నారో ఆ శిల్క ప్రవీణానికి సంబంధించిన క్యాండిడేట్ ఆయన క్లియర్గా తప్పు చేసి దొరికినాడు ఇంకొకసారి భవిష్యత్తులో పేరు తీయకు ఇక మిగతా రాజకీయ నాయకులు ఉంటావా ఇక నువ్వు మాట్లాడింది తప్ప అని చెప్పేసి నీ ఛానల్ కింద కామెంట్ నువ్వే చూసుకొని బతుకు ఇక నీకు చెప్పటోడు ఎవడున్నాడో ఎట్లా చేస్తున్నావు మాకైతే అర్థం అవుతలేదు ఇక ఇట్లా బాండ్ పేపర్ల మీద దొరికినోని ఈయన ఏమంటాడు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి సీను మీరు తప్పు చేయరా ఇన్ని రోజులు నడిచినో బిడ్డ పాదయాత్రలు కానీ ఇక ముందు పని తప్పు చేయకానంటే ఆల్రెడీ చిన్న చిన్న విషయాలకు ఏదో ఈ వక్రబుద్ధి ఉంది చిలక ప్రవీణ్కి అని చెప్పేసి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు నీకు తెలుసా అసలు ఇవాళ ఆయన చేసి చూపిస్తాను ఇదే ఇక ఈ బాండ్ పేపర్ల మీద రాసి ఎవరన్నా ఆఫీసులో పనిచేయమని చెప్పి చీఫ్ బ్యూరోగా అవకాశం ఇచ్చినాక ఒక ఊర్లో పోయి సంతకం పెట్టించుకొని నువ్వు దొరికిన దొంగ నువ్వు ఇట్లా ఉన్నప్పుడు ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తావు అంటే నీ బుద్ధి కూడా అట్లే ఉన్నది కదా నాకు అర్థమైంది ఇక్కడ నీ బుద్ధి ఇట్లా ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో సోపతి కట్టి ఇక వీళ్ళు మంచోళ్ళు వీళ్ళని నిల్లగొట్టిను మళ్ళీ ఎస్సీ క్యాండిడేట్లు అనగారిన వర్గాలను నువ్వు అంటున్నావు కదా ఇవాళ ఇదే ఆఫీసులో ఎస్సీ క్యాండిడేట్గా ఉన్నవాళ్ళు బీసీ అనగారిన వర్గాలు ఉన్నవాళ్ళు ఎంత మంచి స్థానం ఇచ్చింది తెలుసా నీకు కళ్ళు తెరిచి చూడు క్రాంతి కళ్ళు మూసి కాదు ఎంతసేపు ఆ కేటీఆర్ క్రిషాంక్ ఇచ్చే డబ్బులతోటి ఏదో ఛానల్లో గయగయాన్ని వాగుతున్నావు కానీ నీకు అర్థమైతేనేమో కరెక్ట్ కళ్ళు తెరిచి చూడు వాళ్ళు కూడా మంచి పొజిషన్ ఇచ్చి ఇలా ఆ క్యూనిస్లో మంచిగా ఉద్యోగం ఇచ్చి సాత్తుండు మల్లన్న ఇలా ఏది తెలవకుండా ఏం లేక నాకు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు వాళ్ళని నిల్లగొట్టిండు వీళ్ళని నిల్లగొట్టిన ఏదో పేర్లు చెప్తా ఉంది ఒక 5-6 పేర్లు ఆ 5-6 కూడా మొత్తం తప్పు చేసి బయటికి వెళ్ళిన వాళ్ళే మల్లన్న ఎట్లా అంటే పేదవారికి ఏమన్నా అడ్డగోలుగా మనం లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్నట్టు ఏమన్నా తెలిస్తే మాత్రం నిర్దాక్షిణంగా తీసేస్తారు అంతే అది ఆయన నైజం అది ఎందుకంటే నా ఆఫీసులో ఉండి తప్పు చేస్తే రేపు నాకు తప్పు అవుతుంది దాని ఉద్దేశం బేస్ చేసుకుని వాళ్ళని తీసేసిండు ఇవాళ ఎక్కడైనా నీకు రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కానీ ఎక్కడ మల్లన్న ద్వారా మాకు ఇబ్బంది అయిందని ఏ కోమటిరెడ్డి కానీ ఏ కోదండరాం సార్ కానీ ఏ ఆక్రమణములు కానీ ఎక్కడ చెప్పలే నువ్వు క్రియేట్ చేసుకొని ఊహించుకొని కలలు కంటున్నావు నువ్వు ఇవాళ ప్యాకేజ్ తీసుకొని కలలు కంటున్నావు నువ్వు ఇవాళ కాదా నేను చెప్పే అవునా కాదా చెప్పు
ఇక నేను చర్చకు రమ్మన్నాడు కూడా నాకు కూడా ఇజ్జత అనిపిస్తుంది, కానీ ఇక నువ్వు వాటికి రావు చర్చకు. నేను పిలవడం కూడా వేస్ట్. ఆఫీస్కి పోతేనే నువ్వు ఇక మాకేదో అవుతుంది అని అంటున్నావు. ఆఫీస్ అన్నప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వస్తాం మేము మాట్లాడతాం. నువ్వు కూడా రా ఆఫీస్కి రా, ఇక్కడనే ఉన్నావు, ఏందో ఎవిడెన్స్ చూపి. ఇప్పుడు ఇక్కడనే లైవ్ లేస్తాను, నేను టెలికాస్ట్ చేస్తా. అవుతుంది అన్ని నుంచి మళ్ళన్న మున్నూరు కాపు 6% ఉన్న మున్నూరు కాపులు అంటే ఒకటి గుర్తుపెట్టుకో. 6% ఉన్న మున్నూరు కాపు మల్లన్న అయితే ఇప్పుడు ఈ 50% పైన ఉన్న బీసీల కోసం కొట్లాడుతున్నట్టు అది ఎంత గొప్ప విషయం తెలుసా? నువ్వు అప్రిషియేట్ చేయడం నేర్చుకో ఫస్ట్. అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు కానీ నష్టం చేయకు ఫస్ట్. ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నప్పుడు మనం సపోర్ట్ చేద్దాం. ఎందుకనంటే మనకు రిజర్వేషన్ ఉంది, మనకు కూడా రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఒక మంచి విషయంతో పైకి వెళ్తున్నాయన. దానిలో ఇలాంటి తప్పులు లేకుండా కూడా లొసుకులు వెతుక్కుంటూ ఓ ఛానల్ వేస్తా ఎట్లా పడితే అట్లాంటి మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు క్రాంతి. నేను ఏమంటున్నానంటే నువ్వు బాగా అర్థం చేసుకుంటే మంచిది. మేము వచ్చినాం, మంచిగా అడిగినాం, ఆయన మీద థ్రెట్ ఉంది, ఆయన ఎవరు చంపనీకి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు. మేము సిపి కూడా మేము లీగల్ కూడా మేము ఆల్రెడీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం. అది ఏడికి పోతే అడిగిపోతుంది. కాకపోతే మా డౌట్ ఏంటంటే దాని వెనుక నువ్వే ఉన్నావని మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే నీ చరిత్ర అట్లాంటిది. కాబట్టి నువ్వు ఇంకొకసారి మల్లన్న మీద అవాకులు చవాకులు పేలవాలంటే మాత్రం ఆధారాలు ఉంటే పేలు, లేకపోతే మాత్రం ఇక లీగల్గా ఎట్లున్నా అట్లా మేము చూసుకుంటాం. ఇక నువ్వు ఎట్లా కలిస్తే కూడా కలిసి మాట్లాడేటట్లేవు. ఇక ఏదో పెద్దోళ్ళ లెక్క ఫీల్ అవుతున్నావు, కానీ నీకు అంత సీన్ లేదు బిడ్డ. నువ్వు చాలా బచ్చా. అన్న స్థాయి నీది కాదు అసలు. చాలా ఆయన ఘోరంత నువ్వు. మేము కూడా అసలు నేను కూడా సరిపోను నీకు. కానీ బట్ నువ్వు చేసిన 2-3 పార్ట్ వీడియోలు చేసినా చూసినావా, ప్రజలు కూడా ఏంటంటే ఏమన్నా 1% ఏమన్నా నిజం ఉందేమో అని అనుకోవాలి. కాబట్టి దాని గురించి నేను ఇలా మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు రిప్లై ఇవ్వాలా, ఏందో నీ నిజం కాదని నువ్వు పెట్టు. నువ్వు బాత్రూంలో కూర్చున్నావు లేదా, ఇప్పుడు పోలీసులు వచ్చేదాకా నువ్వు ఆఫీస్కి రాలేకపోయినావు. నీ ఆఫీస్కు అదే గతంలో మల్లన్న డేర్గా ఆఫీస్కి వచ్చిండు. కానీ కొంతమంది దొంగ ముక్కల దాడిలో కూడా ఆయన దెబ్బలు కూడా తిన్నాడు. ఆయన 60 నుంచి 70 కేసులు పెట్టుకుండు. ఏ స్వార్థానిక ఆయన ఇంట్లోకి వచ్చిందా? ఏ గెట్టు పంచాయి అనుకుంటున్నావా? ప్రజల కోసం ఆయన కేసులు పెట్టుకుండు. నీకు దమాకు బుద్ధి జ్ఞానం ఉంటే అర్థం చేసుకోను. నీ లెక్క డబ్బులకు అమ్ముడిపోయి ఉంటే ఆయనకి ఈ స్థాయికి రాకపోవు, మొన్న ఎమ్మెల్సీగా గెలవకపోవు. ఆయన భవిష్యత్తులో చాలా మంచి లీడర్ అవుతాడు, ప్రజల కోసమే ఉన్నాడు ఆయన. నువ్వు అది గుర్తుపెట్టుకుంటే మంచిది క్రాంతి. లేకపోతే మాత్రం ఇక మీ బ్రదర్ ఏదో మాట్లాడుతున్నావు, నువ్వేదో మాట్లాడుతున్నావు, మీ హిస్టరీ తెలుసు, గతంలో ఉన్నాయి కూడా మాకు కూడా తెలుసు. కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఉండాలి. ఛానల్లో చెప్తానా, తేడా వస్తే మాత్రం మేము కూడా లీగల్గా ఏ రకంగా వేయాలనో దానికన్నా మేము ఫైట్ చేయడానికి సిద్ధం ఉన్నాం. అలా అని చెప్పేసి ఆధారాలు లేకుండా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ క్రాంతి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. యుద్ధం మిగిలే ఉన్న